ఒకసారి చూడండమ్మా. గుర్రం జాషువా ఈజ్ రైట్లీ కాల్డ్ కవి చక్రవర్తి జస్టిఫై. సో గుర్రం జాషువాకి సంబంధించి మీరు ఏ క్వశ్చన్ అడిగినా ఎగ్జామ్లో మీరు ఇదే ఆన్సర్ రాస్తారు. సో మనం ముందు కందుకూరి వీరేశలింగం గారి గురించి నేర్చుకున్నాం. అదేవిధంగా సెకండ్ క్వశ్చన్ కింద గురజాడ అప్పారావు గారి గురించి నేర్చుకున్నాం. యాక్చువల్లీ ఈ రెండు క్వశ్చన్లోనే ఒక లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అనేది మీకు రావడం జరుగుతుంది. కానీ కొన్నిసార్లు పేపర్ టఫ్ చేస్తే గుర్రం జాషువా గారి గురించి 10 మార్క్స్కి ఇస్తాడు. కాబట్టి మీరు ఇది కూడా నేర్చుకోవాలి. అప్పుడే మీకు 10 మార్క్స్ అనేది గ్యారంటీగా ఉంటుంది. సో ఒకవేళ ఇది కనుక వాడు 10 మార్క్స్కి ఇస్తే ఆ రెండు క్వశ్చన్లో ఏదో ఒకటి షార్ట్ ఆన్సర్కి ఇస్తారు. ఆ రెండిట్లో ఏదైనా ఒక 10 మార్క్స్ వస్తే ఇది షార్ట్ ఆన్సర్. కాబట్టి మీరు 3 నేర్చుకుంటే ఖచ్చితంగా 10 నుంచి 15 మార్కులు ఈజీగానే వస్తాయి. ఓకేనా? అయితే గుర్రం జాషువా గారి గురించి క్లుప్తంగా నేర్చుకున్నాం. చాలా ఈజీగానే ఉంటుంది, చాలా సులువుగా ఉంటుంది. ఒక చిన్న కథ చెప్పినట్టు చెప్తా. ఆయన ఎప్పుడు పుట్టారు, ఆయన యొక్క చదువు ఏ విధంగా సాగింది, ఆయన రచనలు ఏంటి, ఆయనకు వచ్చిన అవార్డులు ఏంటి, ఇవన్నీ కూడా మనం కూలంకషంగా నేర్చుకున్నాం. ఓకేనా? అయితే చూడండి, ఏం జస్టిఫై చేయమన్నారు? కవి చక్రవర్తి. సో జాషువా వాజ్ నవయుగ చక్రవర్తి. కవి చక్రవర్తి అన్న నవయుగ చక్రవర్తి అన్న ఒకటేనమ్మా, ఆయన బిరుదది. జాషువా వాజ్ నవయుగ చక్రవర్తి. నవయుగ చక్రవర్తి. ఎందుకు ఈ మాట అన్నానో మొత్తం ఇదంతా విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. జాషువా వాజ్ నవయుగ చక్రవర్తి హూ టాట్ టు ద మోడర్న్ వరల్డ్ దట్ ఫర్ ఏ పెన్ ఫర్ పాయిట్ అండ్ నాట్ ఫర్ క్యాస్ట్. ఈయన ఏమని ప్రపంచానికి చాటి చెప్పాడంటే, పాయిట్ అనేవాడు అంటే రచయిత అనేవాడు పెన్నకి అంటే కళానికి, నాట్ ఫర్ క్యాస్ట్ కులానికి కాదు అని సమాజానికి బోధించాడు. అదేవిధంగా ఇంకా ఏం బోధించాడంటే, ఫర్ మ్యాన్ హ్యుమానిజం నాట్ రిలీజన్. మనిషి అనేవాడు దేనికోసమమ్మా? మానవత్వానికి. ఫర్ మ్యాన్ హ్యుమానిజం నాట్ రిలీజియన్. సో మనిషి అనేవాడు మానవత్వానికి, అంతేగాని మతానికి చెందినవాడు కాదు. కవి అనేవాడు పోయిట్, కవి అనేవాడు కళానికి, ఆయన చేతిలో ఉన్న కళానికే కవి కానీ కులానికి కాదు అని చెప్పి ప్రపంచానికి చాటి చెప్పినటువంటి గొప్ప పోయిట్గా మనం ఎవరిని చెప్పుకుంటామంటే గుర్రం జాషువా గారిని చెప్పుకుంటాం. అందుకే గుర్రం జాషువా గారిని మనం ఏమని చెప్పామమ్మా? నవయుగ చక్రవర్తి అని చెప్పాం. ముందుగా ఈ పాయింట్ అనేది మీరు రాయాలి. ఎందుకంటే ఏ కవి కన్నా చాలామంది పోయిట్స్ ఉన్నారు. శ్రీశ్రీ గారు ఉన్నారు, చలం గారు ఉన్నారు, గుర్రం జాషువా గారు ఉన్నారు, గురజాడ అప్పారావు గారు ఉన్నారు, చాలామంది ఉన్నారు. అయినప్పటికీ కూడా కవికి మనిషికి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన వారిలో అగ్రగణ్యుడు గుర్రం జాషువా. సో ఈయన ఏం చెప్పాడమ్మా? ఫర్ ఏ పాయిట్ పెన్ నాట్ ఫర్ క్యాస్ట్. రచయిత అనేవాడు కళానికే తప్పి కులానికి కాదు. ఫర్ మ్యాన్ హ్యుమానిజం నాట్ ఫర్ రిలీజియన్. మనిషి అనేవాడు మానవత్వానికే కానీ మతానికి కాదు అని చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి గుర్రం జాషువా గారు. అయితే ఈయన లైఫ్ ఏ విధంగా సాగిందో ఒకసారి చూసుకున్నట్టయితే, హిజ్ లైఫ్, ఈయన యొక్క జీవితం. గుర్రం జాషువా వాజ్ బోర్న్ ఇన్ ఏ పూర్ ఫ్యామిలీ. ఇతను చాలా పేద కుటుంబంలో జీవించాడమ్మా. ఎక్కడ జీవించాడు? జన్మించాడు. హీ వాజ్ బోర్న్ ఇన్ ఏ పూర్ ఫ్యామిలీ. సో ఇన్ ది పూర్ లైఫ్, చాలా పేద జీవితం. ఈయన వినుకొండ జిల్లాలో, అదే గుంటూరు జిల్లా వినుకొండ మండలంలో కాట్రగడ్డపాడు అనే విలేజ్లో జన్మించాడమ్మా. ఎక్కడ? కాట్రగడ్డపాడు. సో మీరు రాసేటప్పుడు ఏం రాస్తారంటే, గుర్రం జాషువా వాజ్ బోర్న్ ఇన్ పూర్ ఫ్యామిలీ అట్ కాట్రగడ్డపాడు ఇన్ వినుకొండ మండల్. డిస్ట్రిక్ట్ వచ్చేసి గుంటూరు. మండలం ఏంటమ్మా? వినుకొండ. గుంటూరు జిల్లాలోని వినుకొండ మండలంలో కాట్రగడ్డపాడు అనేటువంటి గ్రామంలో జన్మించారు గుర్రం జాషువా గారు. ఎప్పుడు జన్మించారంటే 28 సెప్టెంబర్ 1895. ఎప్పుడు జన్మించారమ్మా? 28 సెప్టెంబర్ 28 1895. 1895 1895 సంవత్సరంలో ఈయన జన్మించారు. ఈయన తండ్రి వచ్చేసి, తండ్రి పేరు వీరయ్య అమ్మ. ఈయన తండ్రి పేరేంటి?
వీరయ్య, తల్లి పేరు వచ్చేసి లింగమ్మ. ఈయన తండ్రి వీరయ్య యాదవ క్యాస్ట్కి చెందినటువంటి వ్యక్తి. యాదవ కులం నుంచి క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయినటువంటి వ్యక్తి. తల్లి వచ్చేసి లింగమ్మ, ఈమె మాదిగ కులానికి చెందినది. సో యాదవ కులానికి చెందినటువంటి తండ్రి అయిన వీరయ్య మాదిగ కులానికి చెందినటువంటి లింగమ్మను వివాహం చేసుకోవడం వల్ల ఈయన దళిత ఫ్యామిలీలో పుట్టినవాడిగా పరిగణించబడ్డాడు. ఎందుకంటే వాళ్ళ మదరు దళిత్ కాబట్టి ఈయన దళిత వర్గానికి చెందినవాడిగా సమాజం ఈయన మీద ముద్ర వేసింది. సో ఈయన ఈ రిసీవ్డ్ ఎడ్యుకేషన్ అండర్ డిఫికల్ట్ కండిషన్స్ ఆఫ్ సోషల్ సెగ్రిగేషన్, అంటే సామాజిక అసమానతలు, సామాజిక అంటరానితనము లాంటి పరిస్థితుల్లో డిఫికల్ట్ కండిషన్స్లో, ఎలాంటి కండిషన్స్ అమ్మా? డిఫికల్ట్ కండిషన్స్లో ఈయన తన యొక్క విద్యని అభ్యసించడం జరిగింది. డిఫికల్ట్ కండిషన్స్ అంటే కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితుల మధ్య ఈయన తన విద్యను పూర్తి చేయడం జరిగింది. సో ఎందుకంటే ఆనాటి కాలంలో మన భారతదేశంలో అంటరానితనం అనేది ఎక్కువగా ఉండేది. దళితుల్ని అంటరాని వారిగా భావించి చదువులకు కానీ దేవాలయాలకు కానీ దూరంగా ఉంచేవారు. ఒకవేళ చదువుకోవడానికి వెళ్ళినా సరే మామూలు మిగతా కులాలకు చెందిన పిల్లలకు దూరంగా ఈ యొక్క దళిత వర్గానికి చెందినటువంటి పిల్లల్ని దూరంగా పెట్టి వాళ్ళని అంటరాని వారిగా భావించి చాలా రకాలైనటువంటి చిన్నతనం నుంచే చాలా రకాల అవమానాలకు గురి చేసేవారు. ఇలాంటి డిఫికల్ట్ కండిషన్స్లో గుర్రం జాషువా గారు తన యొక్క ఎడ్యుకేషన్ని రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఫైనల్లీ ఈ టుక్ ద డిగ్రీ ఆఫ్ ఉభయ భాషా ప్రవీణ. ఉభయ భాషా ప్రవీణ అనేటువంటి డిగ్రీ పట్టాన్ని పొందుకున్నారు. ఏంటమ్మా ఏ పట్ట? ఉభయ భాషా ప్రవీణ. ఆ రోజుల్లో ఇది ఒక డిగ్రీ అమ్మ. ఇప్పుడు మనం డిగ్రీ బీఎస్సీ, డిగ్రీ బీఏ, డిగ్రీ బీకామ్ అని అంటున్నాం కదమ్మా. సో ఆ రోజుల్లో తెలుగు లిటరేచర్లో ఇది ఒక రకమైనది అనమాట. సాహిత్యంలో ఉభయ భాషా ప్రవీణ అనేటువంటి డిగ్రీని పొందుకున్నారు ఆయన. ఉభయ భాషా ప్రవీణ. సో ఈ డిగ్రీ ఆయన ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా, డిఫికల్ట్ కండిషన్స్లో కూడా చదువుని విడిచిపెట్టకుండా చదివి ఆయన ఉభయ భాషా ప్రవీణ అనేటువంటి డిగ్రీని పొందుకున్నారు. మనం ఈయన గురించి చాలా తక్కువ విషయాలు మాత్రమే మాట్లాడాం. ఏమని చెప్పాం? ఈయనది పూర్ ఫ్యామిలీలో పుట్టాడు కాబట్టి చాలా పేద జీవితం ఇతంది. ఈయన ఎక్కడ జన్మించాడంటే కాట్రగడ్డపాడు విలేజ్, వినుకొండ మండల్, గుంటూరు డిస్ట్రిక్ట్లో 1895 సెప్టెంబర్ 28న జన్మించారని మాట్లాడుకున్నాం. అయితే ఇతని తండ్రి వీరయ్య యాదవ కులానికి చెందినటువంటి కన్వర్టెడ్ Christian. His father Veeraya is a Yadava to convert Christianity, and also his mother Lingamma has Madiga. ఈయన తల్లి లింగమ్మ మాదిగ కులానికి చెందింది. సో మాదిగ కులానికి చెందడం వల్ల ఇతను దళిత వర్గానికి చెందినవాడిగా భావించి అనేకమైనటువంటి అవమానాలకి ఈయన గురి చేస్తే అలాంటి డిఫికల్ట్ కండిషన్స్లో ఈయన తన చదువుని పూర్తి చేశాడు. చివరగా ఈయన ఉభయ భాషా ప్రవీణ అనేటువంటి డిగ్రీ పట్టాన్ని పొందుకున్నాడు. సో ఈ విధంగా ఆయన ఎప్పుడైతే డిగ్రీ పట్టా పొందుకున్నాడో ఆయన టీచర్గా పనిచేశాడు. ఎక్కడ అంటే తన యొక్క నేటివ్ ప్లేస్లో, ఆయన ఎక్కడైతే పుట్టాడో ఆ కాట్రగడ్డపాడులో టీచర్గా జీవనోపాధి కొరకు, ఫర్ లివ్లీహుడ్ అంటే జీవనోపాధి కొరకు, హీ హ్యాస్ ఏ వర్క్డ్ యాజ్ ఏ టీచర్ ఫర్ లివ్లీహుడ్ ఇన్ హిజ్ నేటివ్ ప్లేస్. ఆయన తన జీవనోపాధి కొరకు ఆయన పుట్టినటువంటి గ్రామంలోనే ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఆ తర్వాత లోథర్ స్కూల్ అనేటువంటి ఇంకొక స్కూల్లో కూడా టీచర్గా పనిచేశాడు. అదేవిధంగా డిస్ట్రిక్ట్ బోర్డు స్కూల్లో కూడా ఈయన ఉపాధ్యాయుడిగా పనిచేయడం జరిగింది. సో ఈ విధంగా ఆయన డిగ్రీ పట్టా పొందుకోవడం, తన జీవనోపాధి కోసం సొంత స్కూల్లో, ఆయన ఏ ఊర్లో అయితే పుట్టాడో ఆ సొంత నేటివ్ ప్లేస్లోనే ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. అక్కడి నుంచి లోథర్ స్కూల్ అనేటువంటి ఒక క్రిస్టియన్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. చివరిగా డిస్ట్రిక్ట్ బోర్డు, ఆ జిల్లా విద్యా యంత్రాంగం ఏదైతే ఉందో ఆ డిస్ట్రిక్ట్ బోర్డుకి సంబంధించినటువంటి స్కూల్లో కూడా ఈయన ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. అయితే స్టార్టెడ్ హిజ్ కెరీర్ యాజ్ ఏ టీచర్ ఫర్ లివ్లీహుడ్. ఈయన గురించి మనం ముఖ్యంగా మాట్లాడుకుంటే ఆయన కెరీర్ని జీవనోపాధి కొరకు టీచర్గా పనిచేశాడు. ఇక్కడ టీచర్గా ఆయన తన కెరీర్ని స్టార్ట్ చేశాడు. అదేవిధంగా హీ లెర్న్డ్ మెనీ లెసన్స్ ఫర్ హిజ్ లైఫ్. ఆయన తన జీవితం నుంచి అనేకమైనటువంటి పాఠాలను నేర్చుకున్నాడమ్మా.
మెనీ లెసన్స్, చాలా పాఠాలు ఆయన జీవితం నుంచే, అంటే ఆయన జీవితంలో ఎదుర్కొన్న అవమానాలు, ఆయన జీవితంలో పడినటువంటి అనేక నిందలు, ఆయన జీవితంలో ఎదురైనటువంటి కష్టాలు, వీటన్నిటి ద్వారా ఆయన సొంత జీవితం నుంచే ఈ లెర్న్డ్ మెనీ లెసన్స్, ఆయన చాలా పాఠాలని నేర్చుకోవడం జరిగింది. అయితే అండ్ ఈజ్ ఫేస్డ్ మెనీ ప్రాబ్లమ్స్, ఆయన చాలా పాఠాలు నేర్చుకోవడంతో పాటు చాలా ప్రాబ్లమ్స్ని కూడా ఫేస్ చేశాడు. వాటన్నిటిని ఫేస్డ్ ద మెనీ ప్రాబ్లమ్స్ విత్ కరేజ్, అంటే చాలా గుండె ధైర్యంతో, ఆయన చాలా ధైర్యంతో తనకు వచ్చినటువంటి ప్రతి ప్రాబ్లంని కూడా ఎదుర్కోవడం జరిగింది. ఇది అతని యొక్క లైఫ్గా మనం చెప్పుకుంటాం. చూడండి, ముఖ్యంగా మనం ఏం మాట్లాడాం, ఆయన ఉభయ భాషా ప్రవీణ అనేటువంటి డిగ్రీ పట్టా పొందాడని చెప్పుకున్నాం. అదేవిధంగా ఆయన జీవనోపాధి కొరకు టీచర్గా తన యొక్క కెరీర్ని ప్రారంభించాడు. అదేవిధంగా లోతర్ స్కూల్లో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు, డిస్ట్రిక్ట్ బోర్డులో కూడా ఉపాధ్యాయుడిగా పనిచేశాడని చెప్పుకున్నాం. ఈయన తన జీవితం నుంచి హీ లెర్న్డ్ మెనీ లెసన్స్ ఫ్రమ్ హిజ్ ఓన్ లైఫ్, అతని జీవితం నుంచి అతను ఎన్నో పాఠాలు నేర్చుకున్నాడు. అండ్ ఆల్సో ఫేస్డ్ ఆల్ ద ప్రాబ్లమ్స్ విత్ కరేజ్, ఆయనకు ఎదురైన ప్రతి సమస్యను కూడా కరేజ్తో, అంటే ధైర్యంతో, గుండె నిబ్బరంతో, చాలా ధైర్యంగా నిలబడి వచ్చేటువంటి ప్రతి సమస్యను కూడా ఆయన ఎదుర్కొన్నాడు. అయితే ఈయన ఎప్పుడు చెబుతూ ఉండేడు, ఏం చెప్పేవాడంటే హీ హ్యాస్ ఏ 2 టీచర్స్, అతను 2 టీచర్లను కలిగి ఉన్నాను అని చెప్పేవాడు. ఎవరు ఆ 2 టీచర్లు అంటే, మొదటి టీచర్ వచ్చి ప్రావర్టీ అంటే మీరు ఎవరో టీచర్ పేరు అనుకోకండి అమ్మా, మీ అందరికీ తెలిసిందే. ప్రావర్టీ అంటే పేదరికం. ఆయనకు ఉన్నటువంటి మొదటి టీచర్ ఎవరమ్మా? పేదరికం. రెండోది ఏంటంటే క్యాస్ట్ సెగ్రిగేషన్, అంటే అంటరానితనం, క్యాస్ట్ సెగ్రిగేషన్. ఈ రెండు కూడా తన యొక్క ఉపాధ్యాయులుగా గుర్రం జాషువా గారు తన జీవితంలో చెప్పుకున్నారు. ఈ ప్రావర్టీ, ఈ పేదరికం ఏదైతే ఉందో ఆయనకి పేషెన్సీని, అంటే ఓపికని నేర్పింది. సో మొదటి ఉపాధ్యాయుడు అయినటువంటి ప్రావర్టీ ఏదైతే ఉందో ఆయనకి ఏం నేర్పిందంటే పేషెన్స్, ఓపిక, సహనాన్ని నేర్పించింది. అదేవిధంగా ద క్యాస్ట్ సెగ్రిగేషన్ ఏం నేర్పిందంటే మేడ్ హిమ్ బోల్డ్ టు ఫైట్, నాట్ కన్వర్ట్ ఇన్ టు స్లావ్, అంటే ఈ యొక్క సామాజిక అసమానతల నుంచి ఆయన బానిసగా లొంగిపోయి బానిసగా మారిపోకుండా బోల్డ్ టు ఫైట్, ధైర్యంగా ఫైట్ చేసేటువంటి ఒక వ్యక్తిగా ఆయన్ని ఏమి నేర్పిందంటే క్యాస్ట్ సెగ్రిగేషన్ అని నేర్పింది. నాట్ టు కన్వర్ట్, నాట్ స్లావ్. మీ అందరికీ తెలుసు స్లావ్ అంటే బానిస అని. సో నాట్ టు స్లావ్. ఈ 2 ఉపాధ్యాయులు, 2 ఉపాధ్యాయులుగా చెప్పుకున్నటువంటి ఆయన ఎప్పుడు కూడా ఈ హ్యాస్ టు సెట్ దట్ ఈ హ్యాస్ ఏ 2 టీచర్స్, ఆయన ఎల్లప్పుడూ కూడా అతను 2 ఉపాధ్యాయులు కలిగి ఉన్నాడని చెప్పుకున్నాడు. ఆ 2 ఉపాధ్యాయులు ఎవరంటే, మొదటి ఉపాధ్యాయుడి పేరు వచ్చేసి, మొదటి ఉపాధ్యాయుడు ఎవరమ్మా? ప్రావర్టీ, పేదరికమని. రెండవ ఉపాధ్యాయుడు క్యాస్ట్ సెగ్రిగేషన్, అంటే కులం యొక్క అంటరానితనం. ఈ 2 తన ఉపాధ్యాయులుగా ఈయన భావించాడు. మొదటి ఉపాధ్యాయుడు అయినటువంటి ప్రావర్టీ ఏం నేర్పింది? పేషెన్స్, ఓపికని, సహనాన్ని నేర్పితే, రెండవ ఉపాధ్యాయుడు అయినటువంటి క్యాస్ట్ సెగ్రిగేషన్ ఏ విధంగా నేర్పిందంటే బోల్డ్ టు ఫైట్, నాట్ కన్వర్ట్ ఇన్ టు ఏ స్లావ్, అంటే ధైర్యంగా పోరాడు కానీ బానిసగా మారిపోకు అనే విషయాన్ని ఈయనకి ఏది నేర్పిందంటే ఆయన యొక్క కులం యొక్క అంటరానితనం అనేది నేర్పింది. అయితే హీ టుక్ ఏ పెన్, ఇతను కలాన్ని ఒక వెపన్గా ఎంచుకున్నాడు. హీ టుక్ ఏ పెన్ యాజ్ ఏ వెపన్, దేనిగా ఎంచుకున్నాడమ్మా? యాజ్ ఏ వెపన్, ఆయుధంగా ఎంచుకున్నాడు. ఎవరు? గుర్రం జాషువా గారు. ఎందుకు అంటే టు పుట్ అన్ ఎండ్ ఆఫ్ ద ఆల్ ద సోషల్ ఈవిల్స్ ఫ్రమ్ ద సొసైటీ, సమాజంలో ఉన్నటువంటి అన్ని దురాచారాలను, సోషల్ ఈవిల్స్ అంటే సాంఘిక దురాచారాలమ్మ, ఈ సాంఘిక దురాచారాలన్నింటినీ కూడా సమాజం నుంచి పారద్రోలడం కొరకు ఆయన ఆయుధంగా దేన్ని ఎన్నుకున్నారంటే పెన్నను ఎన్నుకున్నారు. ఇది ఆయన యొక్క లైఫ్గా మనం చెప్పుకుంటాం. ఇంకా చూసుకున్నట్లయితే ఆయన యొక్క వర్క్స్, ఆయన ఏ రకమైనటువంటి పనులు, ఏ రకమైనటువంటి రాతలు రాశారో ఒకసారి మనం చూసుకున్నట్లయితే హీ రోట్ 30 కావ్యాస్, అంటే 30 కావ్యాలు రాశారమ్మా. గుర్రం జాషువా గారు ఎన్ని కావ్యాలు రాశారు? హీ రోట్ 30 కావ్యాస్, 30 కావ్యాలు రాశారు. అదేవిధంగా ఈయన డ్రామాలు కూడా రాస్తారమ్మా. ఈయన ఎన్ని డ్రామాస్ రాశారంటే 5 డ్రామాస్ రాశారు. అదేవిధంగా 2 ప్రోజ్ కావ్యాస్, అంటే ఇవి 2 పద్యాల్లాగా ఉన్నటువంటి 30 కావ్యాలు రాస్తే గద్యాల్లాగా ఉండేటువంటి 2 కావ్యాలు రాశారు, 2 ప్రోజ్ కావ్యాస్. ఇంకా ఈయన తన బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ అయినటువంటి నా కథ అనేటువంటి తన బయోగ్రఫీని కూడా రాశారు. ఇవి ఆయన రాసినటువంటి వర్క్స్.
సో ఆయన ఏం రాశారు? హీ wrote 30 కావ్యాస్, 5 డ్రామాస్, 2 ప్రోజ్ కావ్యాస్ అండ్ రిటర్న్ హిస్ బయోగ్రఫీ నా కథ. అండ్ ఆల్సో రిటర్న్ వీటితో పాటు ఆయన ఇంకా ఏమేమి రాశారంటే, ఇంకా మనం ఈయన గురించి చెప్పుకున్నట్లయితే చాలా గొప్ప గొప్ప గ్రంథాలు ఈయన కలం నుంచే వచ్చాయి. అందులో ముఖ్యమైనవి గబ్బిలం. మొదటిది ఏంటమ్మా? గబ్బిలం. అంటరాని వాడి యొక్క బాధను పరమాత్ముడికి చేర్చేటువంటి రచనగా మనం పేర్కొనేదే గబ్బిలం. ఈ గబ్బిలం రాసింది కూడా గుర్రం జాషువా గారే. అదేవిధంగా ఫిరదౌసి, సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించి ఫిరదౌసి అనేటువంటి గొప్ప గ్రంథాన్ని రాశాడమ్మా, ఫిరదౌసి. అదేవిధంగా ముంతాజ్ మహల్, తాజ్ మహల్ కాదమ్మా, ముంతాజ్ మహల్. ఇంకా జీసస్ క్రైస్ట్, ఈయన రచనలో ముఖ్యమైనది జీసస్ క్రైస్ట్. ఈ రచనకి ఆయన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. అదేవిధంగా నేతాజీ, అదేవిధంగా బాపూజీ, ఇలాంటి ఎన్నో రచనలు ఈయన రాసిన గొప్ప రచనలుగా పేరుగాంచాయి. చూడండి హిజ్ వర్క్స్, ఆయన రాసినటువంటి రచనల గురించి మనం బాగా చూసుకున్నట్లయితే, హీ wrote 30 కావ్యాస్, 30 కావ్యాలు రాశాడు. 5 డ్రామాస్, 5 డ్రామాలు రాశాడు. 2 ప్రోజ్ కావ్యాస్ రాశాడు. నా కథ అనేది ఆయన యొక్క బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ కాదమ్మా, బయోగ్రఫీ. అంటే ఆయన రాయలే, ఇంకొక వ్యక్తి రాశారు. అది ఆయన చెప్పుకున్నాడు ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటనలు. ఆయన ఆటోబయోగ్రఫీగా ఏం చెప్పారంటే నా కథ అనేది రాసుకున్నారు. ఇంకా ఆయన రచనల్లో ముఖ్యమైనటువంటి రచనలుగా మనం వేటిని చెప్పుకుంటామంటే, మొదటిదేమో గబ్బిలం, ఫిరదౌసి, ముంతాజ్ మహల్, జీసస్ క్రైస్ట్, నేతాజీ, బాపూజీ, ఇలాంటి గొప్ప గొప్ప రచనలు ఆయన యొక్క కలం నుంచి జారువాలాయి. ఎంతోమంది సమాజంలో ఉన్నటువంటి ఎన్నో దురాచారాలను వ్యతిరేకించి వాటన్నిటి నుంచి ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి ఈయన రాసిన ప్రతి రచన కూడా, ఎందుకంటే దళితుడి కదమ్మా, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, ఎన్నో అవహేళనలు ఎదుర్కొన్నటువంటి గుర్రం జాషువా వాటి నుంచి పారిపోకుండా ధైర్యంగా బోల్డ్ టు ఫైట్, చాలా ధైర్యంగా నిలబడి ఆ అంటరానితనాన్ని ఎదుర్కొని తన రచనల ద్వారా సమాజానికి మేలుకొల్పు పాడినటువంటి గొప్ప రచయితగా మనం ఎవరిని చెప్పుకుంటామంటే గుర్రం జాషువా గారిని చెప్పుకుంటాం. అయితే ఈయనకు వచ్చినటువంటి టైటిల్స్, బిరుదులు ఏంటి, అదేవిధంగా ఫెలిసియేషన్స్, బహుమతులు, అవార్డులు ఏమేమి వచ్చాయో చూసుకున్నట్లయితే, ఈ గాట్ ద ప్రైజ్ ఆఫ్ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ ఫర్ హిజ్ వర్క్ ఆఫ్ లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఈయన రాసినటువంటి లైఫ్ ఆఫ్ జీసస్ యొక్క జీవితానికి సంబంధించి ఇందాక మనం చెప్పుకున్నాం కదమ్మా జీసస్ క్రైస్ట్ అని. ఈ లైఫ్ ఆఫ్ జీసస్ అనేటువంటి ఈ గ్రంథానికి ఈయనకి అప్పటి కేంద్ర ప్రభుత్వం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుని ఇచ్చిందమ్మా. కేంద్రంలో లిటరేచర్కి సంబంధించి ఇచ్చేటువంటి అతిపెద్ద బహుమతి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదేనమ్మా, కేంద్ర సాహిత్య అకాడమీ. కేంద్ర సాహిత్య అకాడమీ, దీనికన్నా పెద్దది జ్ఞాన్పీఠ ఉంది. సో దీని ప్రకారం కేంద్ర సాహిత్య అకాడమీ. ఈ కేంద్ర సాహిత్య అకాడమీ అనే అవార్డు దేనికి వచ్చిందంటే హిజ్ వర్క్ ఆఫ్ లైఫ్ ఆఫ్ జీసస్, ఈయన రాసినటువంటి రచన అయినటువంటి లైఫ్ ఆఫ్ జీసస్ అనే గ్రంథానికి ఈయన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఈ రిసీవ్డ్ నెంబర్ ఆఫ్ టైటిల్స్, ఇతనికి చాలా బిరుదులు వచ్చాయి. వాటిల్లో కొన్ని మనం చెప్పుకున్నట్లయితే ఆ బిరుదులు ఏంటంటే కవి కోకిల. ఏంటమ్మా? కవి కోకిల. కవి కోకిల అనే బిరుదు గుర్రం జాషువా గారిదే. అదేవిధంగా కవి దిగ్గజ అనేటువంటి బిరుదు కూడా గుర్రం జాషువా గారిదే. కవి కోకిల, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి. మనం ఆల్రెడీ దీన్నే జస్టిఫై చేస్తున్నాం. క్వశ్చన్ ఇదే, నవయుగ కవి చక్రవర్తి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయమ్మా. విశ్వకవి సామ్రాట్, ఇలా చాలా బిరుదులు ఈయన తన రచనల ద్వారా పొందుకున్నటువంటిది. ఈ రిసీవ్డ్ నెంబర్ ఆఫ్ టైటిల్స్ లైక్ కవి కోకిల, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి, విశ్వకవి సామ్రాట్, ఇవన్నీ కూడా ఆయనకు వచ్చినటువంటి బిరుదులు. ఈ ఆల్సో రిసీవ్డ్ ద అవార్డ్ ఆఫ్ పద్మభూషణ్ కాదమ్మా, పద్మభూషణ్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పద్మ అవార్డుల్లో రెండవ పెద్ద అవార్డు అయినటువంటి పద్మభూషణ్ అవార్డు కూడా ఈయన రాసినటువంటి రచనలకు వచ్చింది. ఈ ఆల్సో రిసీవ్డ్ ద అవార్డ్ ఆఫ్ కళాప్రపూర్ణ అనేటువంటి బిరుదు ఫ్రమ్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రజెంట్ చేసేటువంటి కళాప్రపూర్ణ అనేటువంటి అవార్డును కూడా ఈయన పొందుకున్నారమ్మా, కళాప్రపూర్ణ.
సో ఇవి ఈయనకు వచ్చినటువంటి ఇంకా చెప్పుకుంటే చిన్న చితగా చాలా అవార్డ్స్ వచ్చాయి. వీటన్నిటిలో కల్లా ఈయన పొందినటువంటి గొప్ప అవార్డులుగా ఈయన రాసినటువంటి లైఫ్ ఆఫ్ జీసస్ రచనకు వచ్చినటువంటి కేంద్ర సాహిత్య అకాడమీ, పద్మభూషణ్, కళా ప్రపూర్ణ, అవే విధంగా బిరుదులు చాలా యూనివర్సిటీలు, తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీ కానీ, గుర్రం జాస్, ఇప్పుడున్నటువంటి యూనివర్సిటీలు కాకుండా ఆనాటి కాలంలో ఉన్న పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఈయనకు వివిధ రకాల బిరుదులు ఇచ్చి సన్మానించాయి. అవేంటంటే కవి కోకిల, కవి దిగ్గజ, విశ్వకవి సామ్రాట్, దళిత కవి, అదేవిధంగా ఎన్నో గొప్ప గొప్ప అవార్డులు ఈయన రాసినటువంటి రచనలకి ఈయన పొందుకోవడం జరిగింది. చాలా సులువుగా ఉంటుందమ్మా. ఈయన లైఫ్ ఏంటో చూసాం. ఆయన ఎక్కడ పుట్టారు, ఎలాంటి పరిస్థితులు గుండా ఆయన చదువుకున్నారు, దేనికి అగైనిస్ట్గా ఆయన తన రచనలు రాశారో కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఆయనకు వచ్చినటువంటి బహుమతులు కూడా మనం డిస్కస్ చేసాం. ఒకసారి బ్రీఫ్లీ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూడండి. ఈయన రాసినటువంటి లైఫ్ ఆఫ్ జీసస్కి వచ్చిన అవార్డు ఏంటమ్మా? కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఈయనకు వచ్చినటువంటి బిరుదులేంటి? కవి కోకిల, కవి దిగ్గజ, అదేవిధంగా నవయుగ కవి చక్రవర్తి. ఈయనకి ఇంకా ఏమేమి రిసీవ్ చేసుకున్నాడు? కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అనే అవార్డు తీసుకున్నారు. అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ ఇచ్చేటువంటి కళా ప్రపూర్ణ, ఇది ఎవరిస్తారమ్మా? ఆంధ్ర యూనివర్సిటీ, వైజాగ్లో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ప్రజెంట్ చేసే అతిపెద్ద అవార్డు ఏంటంటే కళా ప్రపూర్ణ. ఈ కళా ప్రపూర్ణ అనేటువంటి బిరుదు కూడా గుర్రం జాషువా గారు పొందుకున్నారు. అయితే ఇంకా ఈయన గురించి మనం చూసుకున్నట్లయితే చూడండి, నెక్స్ట్ ఏంటో, ఈయన హీ క్రూసైడ్ అగైనిస్ట్ అన్టచబిలిటీ. అన్టచబిలిటీ అన్న క్యాస్ట్ సెగ్రిగేషన్ అన్న ఒకటేనమ్మా, అంటే అంటరానితనం. ఆ రోజుల్లో దళితుల్ని అంటరాని వారిగా చూసేవారు. వాళ్ళకి నీళ్లు కావాలన్నా సరే వేరొక పెద్ద కులానికి చెందిన పిల్లల చేత నీళ్లు పోయించేవారు. పాఠశాలల్లోనైతేనేమి, సమాజంలోనైతేనేమి దళిత వర్గానికి చెందిన వారిని అసలు కనీసం మనుషుల్లా కూడా చూసేవారు కాదు. అలాంటి అన్టచబిలిటీ మీద ఈయన పెద్ద పోరాటమే చేశాడు. దాన్నే మనం ఈజ్ క్రూసైడ్ అగైనిస్ట్ ద అన్టచబిలిటీ. ఈ అన్టచబిలిటీ మీద ఈయన చేసినటువంటి పోరాటం, ఈయన పొందుకున్నటువంటి అవమానాలు ఏంటో ఒకసారి చూసినట్లయితే, జాషువా హ్యాడ్ టు బేర్ ఆల్ ద హ్యూమిలేషన్స్. హ్యూమిలేషన్స్ అంటే అవమానాలమ్మ. ఇతను దళితుడిగా పుట్టినందునుగా హ్యూమిలేషన్స్, ఆల్ ద హ్యూమిలేషన్స్ ఫర్ బోర్న్ యాజ్ ఏ దళిత్. ఒక దళితుడిగా పుట్టినందు వరకు అందున అనేక మంది ప్రజల చేత అనేక హ్యూమిలేషన్స్కి యాజ్ ఏ దళిత్, కేవలం దళితుడిగా పుట్టినందువలన అనేక మంది, అంటే మిగతా క్యాస్ట్లకు చెందినటువంటి అనేక మంది చేత ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. ఎవరు? గుర్రం జాషువా గారు. ఇంకా ఈయన గురించి చెప్పాలనుకుంటే, ఈ పార్టిసిపేట్ యాజ్ ద కాంపిటీషన్ ఆఫ్ పోయిట్రీ. ఒక పోయిట్రీకి సంబంధించినటువంటి కాంపిటీషన్లో ఈయన చిన్నవాడిగా ఉన్నప్పుడు పాల్గొన్నప్పుడు, ఈయన దళితుడని తెలిసి చాలామంది ప్రజలు, ద పీపుల్ ఆర్ రిజెక్టెడ్ ఫర్ ద కాంపిటీషన్ యాజ్ ద రీజన్ ఆఫ్ ఈజ్ ఏ దళిత్. ఇతను దళితుడు అనేటువంటి ఒక కారణం వల్ల ఇతను వేదిక మీదకి పోయిటరీ చెప్పడానికి పైకి పిలిపించినందుకు ఆ సమావేశానికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా ఆ సమావేశాన్ని బాయ్కట్ చేసి వెళ్ళిపోయారు. ఇది ఆయనకు జరిగినటువంటి అతిపెద్ద అవమానం. ఇంకా చెప్పాలనుకుంటే, పీపుల్ హూ అడ్మైర్డ్ ఈజ్ పోయిటరీ. ఎవరైతే ఇతను పోయిటరీని ప్రశంసించారో, అడ్మైర్డ్ అంటే ప్రశంసించడం అమ్మ. ఎవరైతే ఇతని యొక్క పోయిటరీని ప్రశంసించారో, దే హేటెడ్ హిమ్ ఫర్ ద కాజ్ ఆఫ్ హిస్ క్యాస్ట్. అతని యొక్క క్యాస్ట్ కారణంగా, ఎప్పుడైతే ఇతని యొక్క క్యాస్ట్ దళిత వర్గానికి చెందినవాడని తెలిసిందో, అతను ప్రశంసించిన వారే ఇతన్ని అసహించుకున్నారు. సో పీపుల్ హూ అడ్మైర్డ్ ద పోయిటరీ హేటెడ్ హిమ్ ఆఫ్టర్ నోన్ హిజ్ క్యాస్ట్. అతని యొక్క కులము తెలిసిన తర్వాత, నోన్ హిజ్ క్యాస్ట్, అతని కులం తెలిసిన తర్వాత ఇతన్ని అసహించుకోవడం ప్రారంభించారు. ఎవరైతే కవిత్వం బాగుందని ప్రశంసించారో వాళ్ళే అతని కులం తెలిసిన తర్వాత చీచీ అని అసహించుకోవడం చేశారు. ఇలాంటి ఎన్నో అవమానాలు, ఇలాంటి ఎన్నో నిందలు, ఎన్నో భరించలేనటువంటి బాధల్ని ఎదుర్కొన్నటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే గుర్రం జాషువా. వీటన్నిటికీ అగైనిస్ట్గా గబ్బిలం అనేటువంటి ఒక పెద్ద కవిత రాశాడు. ఆ గ్రంథం ద్వారా సమాజంలో దళితులు పడుతున్న బాధల్ని భగవంతుడికి గబ్బిలం ద్వారా చెప్పినట్టు ఆయన రాసినటువంటి గబ్బిలం అనే గ్రంథం ద్వారా సమాజంలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించిన గొప్ప వ్యక్తి గుర్రం జాషువా. ఇంకా ఈయన గురించి మనం చూసుకున్నట్లయితే, సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మాభిమానం కలిగినటువంటి వ్యక్తి ఈయన. సెల్ఫ్ రెస్పెక్టు, అదేవిధంగా సోషల్ జస్టిస్, సామాజిక న్యాయము, యూనివర్సలిజం, సార్వత్రికత, ఇలాంటి వాటి గురించి అనేకమైనటువంటి గ్రంథాలు రాశాడమ్మా. ఫస్ట్ వన్ వచ్చేసి సెల్ఫ్ రెస్పెక్ట్.
ఆత్మాభిమానానికి సంబంధించినటువంటి గ్రంథాలు రాశాడు. అదేవిధంగా సోషల్ జస్టిస్, సామాజిక న్యాయము, ఈ సోషల్ జస్టిస్కి సంబంధించినటువంటి అనేకమైనటువంటి గ్రంథాలు రాశాడు. వీటితో పాటు యూనివర్సలిజం అంటే సార్వత్రికత, వీటికి సంబంధించినటువంటి అనేక గ్రంథాలు రాశాడు. ముఖ్యంగా ఈ సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించి ఈయన రాసినటువంటి గ్రంథం ఫిరదౌసి. ఆ గ్రంథం పేరేంటమ్మా? ఫిరదౌసి. ఈ ఫిరదౌసి గ్రంథంలో ఆయన ఏం రివీల్ చేశాడంటే సాలోనెస్ ఆఫ్ గవర్నమెంట్ ఫర్ హానరింగ్ ద పోయిట్రీ, అంటే కవులను గౌరవించడంలో గవర్నమెంట్ యొక్క సాలోనెస్ని రివీల్ చేశాడు. దేనమ్మా? సాలోనెస్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి నిరుత్సాహత, అంటే కవులను ఎందుకు అంతగా గౌరవించాలి అనేటువంటి నిరుత్సాహత ఏదైతే ఉందో దాన్ని ఈయన రాసినటువంటి ఫిరదౌసి అనే గ్రంథం ద్వారా రివీల్ చేసినటువంటి గొప్ప వ్యక్తి ఎవరమ్మా? గుర్రం జాషువా. ఏంటి ఫిరదౌసి అంటే అప్పుడు భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మహమ్మద్ గజనీ. ఎవరమ్మా? మహమ్మద్ గజనీ అనేటువంటి చక్రవర్తి ఈ ఫిరదౌసి అనేటువంటి మహాకవిని పిలిపించి ఆయన దండయాత్రల గురించి ఒక గ్రంథం రాయమంటాడు. రాయమని ప్రతి గ్రంథానికి ప్రతి పద్యానికి ఒక బంగారు నాణ్యం ఇస్తానని చెబితే దాదాపు 32 సంవత్సరాల పాటు కష్టించి 16,000 శ్లోకాలతో ఒక పెద్ద గ్రంథం రాస్తాడు. దానికి ఆయన పెట్టిన పేరు షానామా. ఆయన పెట్టిన పేరు ఏంటమ్మా? షానామా. ఇది షానామా అనే బుక్ ద లైఫ్ ఆఫ్ మహమ్మద్ గజనీ యొక్క జీవిత చరిత్రకు సంబంధించినటువంటి గ్రంథం. ఈ గ్రంథాన్ని రాసింది ఎవరంటే మహాకవి ఫిరదౌసి గారు రాశారు. ఆ గ్రంథానికి రాసినప్పుడు ఈ మహమ్మద్ గజనీ ఏమన్నాడంటే ప్రతి పద్యానికి ఒక బంగారు నాణ్యం ఇస్తానంటాడు. కానీ గ్రంథం పూర్తయ్యి 32 సంవత్సరాల తర్వాత వెళ్తే ఏం చెప్తాడంటే ఆయనకి ఆ బంగారు నాణ్యాలు ఇవ్వడు. దానితో ఆత్మాభిమానం కలిగినటువంటి మహాకవి ఫిరదౌసి గారు ఆత్మహత్య చేసుకొని చనిపోతారు. సో రాజులకి లేదా ప్రభుత్వాలకి పోయిట్ల మీద ఎంత సాలోనెస్ ఎందుకు అని చెప్పి విమర్శిస్తూ ఫిరదౌసి గురించి ఆయన పేరు మీదే ఈ గుర్రం జాషువా గారు రాసిన గొప్ప గ్రంథమే ఫిరదౌసి. అది మహాకవి ఫిరదౌసి పేరు మీద రాశారు. ఆయన రాసిన గ్రంథంలోనే మహమ్మద్ గజనీ చేసినటువంటి అవమానాన్ని ఈ యొక్క గుర్రం జాషువా గారు ఫిరదౌసికి కలిగిన అవమానాన్ని ఆ గ్రంథంలో రాశారు. ఇది సెల్ఫ్ రెస్పెక్ట్కి సంబంధించినటువంటి ఆయన రాసినటువంటి గొప్ప గ్రంథం. అదేవిధంగా ఇక చివరిగా మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఏంటంటే ఒకసారి చూడండమ్మా, ఛాంపియన్ ఆఫ్ దళిత్ యూనిటీ. సో ఈ దళిత్ యూనిటీ అంటే ఇంకేమీ లేదమ్మా, చాలామంది దళితుల్ని ఒకప్పుడు అంటరాని వారుగా, చాలామంది ముట్టడానికి కూడా వీళ్ళు పనికిరారు, వాళ్ళని తాకితేనే పాపం అనేటువంటి పరిస్థితిలో భారతదేశం ఉండేది. అయితే అప్పుడు ఈయన ఏం చెప్పాడంటే ఈ క్రిటిసైజ్ ద అబౌట్ ఆఫ్ హిందూ సొసైటీ ఇన్ ద చతుర్వర్ణ సిస్టమ్. హిందూ సమాజంలో చతుర్వర్ణం అంటే 4 కులాలు ఉన్నాయి అనేటువంటి వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థనే చతుర్వర్ణం సిస్టమ్ అంటారు. ఈ చతుర్వర్ణం సిస్టాన్ని గుర్రం జాషువా గారు విమర్శించారు. ఎలా విమర్శించారంటే ఈ పాయింటెడ్ దట్ ద హార్వెస్ట్ ప్రొడ్యూస్డ్ ఆఫ్ ద దళిత్ స్వెట్ ఈజ్ టు ఆఫర్ టు నైవేద్య ఫర్ గాడ్. అంటే ఒక దళితుడు చెమటను చిందించి పండించిన పంటని భగవంతుడికి నైవేద్యంగా సమర్పిస్తున్నప్పుడు వై టచ్ ద గాడ్ ఫర్ దళితులు ఎందుకు భగవంతుడిని ముట్టకూడదు అనేటువంటి తీవ్రమైనటువంటి భావజాలంతో ఈ దళితులకు సంబంధించి ఈయన ఎంతగానో గొప్ప విషయాలని ఈయన రాసినటువంటి అనేక గ్రంథాల్లో, ముఖ్యంగా గబ్బిలం అనే గ్రంథంలో ఈ విషయాలన్నింటినీ కూడా ఈయన ఇందులో చేర్చాడు. ఏ గ్రంథమమ్మా? గబ్బిలం అనే గ్రంథంలో చేర్చాడు. సో ఇది దీనికి సంబంధించి గుర్రం జాషువా గారికి సంబంధించినటువంటి లైఫ్ ఏ విధంగా సాగింది, ఆయన రాసిన వర్క్స్ ఏంటి, ఆయనకు వచ్చినటువంటి టైటిల్స్ ఏంటి, అదేవిధంగా ఆయన పొందినటువంటి అవమానాలు, ఆయన సమాజంకి ఎగైనిస్ట్గా పోరాడిన పోరాటాలన్నీ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా? సో ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా 1-2 సార్లు క్లాస్ వినండి, ఈజీగానే మీకు క్లాస్ అనేది అర్థమవుతుంది. దీంతో మనం 3rd యూనిట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా డిస్కస్ చేసాం. నెక్స్ట్ క్లాస్లో 4th యూనిట్లో ఉన్నటువంటి మరొక ఇంపార్టెంట్ క్వశ్చన్తో మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ.